హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ 1729. ఈరోజు మనం ప్రీవియస్ ప్రీ ఫైనల్ 10th క్లాస్ పార్ట్ బి చెక్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం అందరికీ పార్ట్ బిలోని మనకి మార్క్స్ అనేవి పోతున్నాయి కదా. సో అందుకని మీకోసం పార్ట్ బి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అన్ని డిస్టిక్వి ఒకసారి చెక్ చేద్దాం. ఈరోజు వచ్చేసి వనపర్తి. సో వనపర్తి ప్రీవియస్ ప్రీ ఫైనల్ పార్ట్ బి చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏముందో. The slope of a line making 60 degrees angle with x-axis. So ఫార్ములా వచ్చేసి m equals to tan theta. యాంగిల్ మెన్షన్ చేసినప్పుడు m equals to tan theta. So m equals to tan, what is the angle? 60 degrees. 60 degrees ఉంది కదా, tan 60. సో tan 60 వాల్యూ √3. సో మనకి స్లోప్ వచ్చేసి √3. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. The point A sin 0 sin 90 lie on. So first sin 0 value వచ్చేసి 0, sin 90 1. సో 0, 1 lie on. 0, 1 ఎక్కడ ఉంటుంది చూడండి. This 0 1 2 3, here -1 -2, here 1 2 -1 -2. సరే, ఇక్కడ x వాల్యూ అనేది 0, y వాల్యూ 1. సో పాయింట్ ఎక్కడ ఉంటుంది? లై ఆన్ వై యాక్సిస్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ థర్డ్ వన్, డిస్క్రిమినెంట్ ఆఫ్ bx స్క్వేర్. యాక్చువల్గా మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అని ఉంటుంది, కానీ ఇక్కడ bx స్క్వేర్ ప్లస్ ax ప్లస్ c ఇచ్చాడు. సో మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c డిస్క్రిమినెంట్ వచ్చేసి b స్క్వేర్ మైనస్ 4ac, కానీ ఇక్కడ రివర్స్. b ప్లస్లో ఏముంది ఇక్కడ చూడండి, a అంటే a స్క్వేర్ మైనస్ 4, ఇన్ ప్లేస్ ఆఫ్ a హియర్ bc అంటే a స్క్వేర్ మైనస్ 4bc. ఇది కూడా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ మనకి b స్క్వేర్ మైనస్ 4ac కూడా ఉంది కదా. సో ఇది రాంగ్. మన ఆప్షన్ వచ్చేసి a స్క్వేర్ మైనస్ 4bc. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్. The product of LCM and HCF of two numbers is equals to product of LCM and HCF. LCM and HCF equals to product of two numbers. Okay, product of two numbers. So product of two numbers, option C. ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. log root x base x. log root x base x. root x వచ్చేసి అండర్ రూట్ 1/2. సో 1/2 ఇక్కడ చేంజ్ చేసినాం అనుకోండి, m log x base x. m వాల్యూ 1/2. సో 1/2 log x base x. log x base x value 1. So 1/2 into 1, 1/2. So option B. Okay. Next sixth one. If alpha and beta are the zeros of the polynomial f of x, x is equals to x square plus 5x plus 8, then alpha plus beta, sum of the zeros minus b by a, product of the zeros c by a. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మైనస్ బి బై ఏ రావాలి. సో ఇది మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వేషన్తో కంపేర్ చేయండి. పాలినామియల్ బి ప్లస్లో ఏముంది 5. సో -5 బై ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నథింగ్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ వాట్ ఏ 1. సో -5/1. ఆన్సర్ ఈస్ -5. ఆప్షన్ బి. నెక్స్ట్ సెవెంత్ వన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. In GP an, ఎంత టర్మ్ ఇన్ GP a into r to the power of n minus 1. ఆప్షన్ ఏ, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. The pair of equations
x equals 0 and x equals 2 have. మనకి ఈక్వేషన్ వచ్చేసి సొల్యూషన్ కావాలంటే ఏ ఫామ్ ఉండాలి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ 0 ఉండాలి. కానీ ఇక్కడ y అనేది లేదు, y వేరియబుల్. సో ax ప్లస్ ఓన్లీ x ఈక్వల్స్ 0 అండ్ x ఈక్వల్స్ 2 ఉంది కదా. సో ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ x ఈక్వల్స్ 0 అండ్ x ఈక్వల్స్ 2 హ్యావ్ హౌ మెనీ సొల్యూషన్స్? దెర్ ఇస్ నో సొల్యూషన్. సో ఆప్షన్ సి. ఒకవేళ మీకు అకార్డింగ్ టు ద గ్రాఫ్ చెక్ చేసుకుంటామంటే చెక్ చేయండి. గ్రాఫ్ చూడండి, x ఈక్వల్స్ 0, x ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ, నెక్స్ట్ x ఈక్వల్స్ 2 అంటే ఇక్కడ. సో లైన్స్ అనేవి ఇట్లా వస్తాయి. సో ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ అయితే మనకి సొల్యూషన్స్ వస్తాయి. సో నో సొల్యూషన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో 1 is the factor, 2 table, 2 tens are, so 3 table, 3 అనేది ఫ్యాక్టర్ కాదు, 4 ఫ్యాక్టర్, 5 ఫ్యాక్టర్, నెక్స్ట్ 10, నెక్స్ట్ సో 1 టేబుల్ ఉంది కాబట్టి 1 20s, 2 ఉంది కదా 2 10s, 4 5s. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ 1 2 4 5 10 20, 1 2 4 5 10 20. సో ఆప్షన్ సి. మనకి వచ్చేసి ఎగ్జామ్లో చాలామంది 120 అనేవి తీసుకోవట్లేదు. సో 1 and 20 ఆల్సో ఫ్యాక్టర్స్. సో 1 and itself always factors. So our answer is 1 2 4 5 10 20. Okay, next 10th one. The point of intersection of the lines, point of intersection of the lines, x equals to 2022, y equals to 2023. Point of intersection అంటే పాయింట్ కదా. సో ఆప్షన్ డి 2022, 2023. next one. next 11th one. Common ratio. Common ratio అంటే a2 by a1. So what is the a2 here? -6 by 3. 3 1s are 3 2s are అంటే -2. -2. Option A. Next 12th one. A triangle ABC similar to triangle PQR. AB equals to 3.6, PQ equals to 2.4. సో 2 triangles సిమిలర్ అంటున్నారు. 2 triangles సిమిలర్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మనకి ఇక్కడ సైడ్స్తోనే పని ఉంది కాబట్టి సైడ్సే తీసుకుందాం. ఏబిసి అండ్ పిక్యూఆర్. సో ఏబి ఇచ్చారు, ఏబి 3.6. ఓకే, అండ్ ఇంకా పీక్యూ ఉంది, పీక్యూ వచ్చేసి 2.4. నెక్స్ట్ పిఆర్ okay 5.4 AC. so corresponding sides, 2 triangles similar means corresponding sides are divided in the same ratio. AB by PQ equals to BC by QR equals to AC by PR. okay, AB which is, what is the AB value? 3.6. so right side see 3.6 by PQ 2.4 equals to last one AC by PR. What is the AC? We don't know. You find out that PR value is what? 1.4. Here 5.4 changes to LHS. So 3.6 by 2.4 into 5.4 equals to AC. Simplify చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది చూడండి. Here 1 number before decimal, ఇక్కడ కూడా 1 number before decimal. Decimal cancel. 4 9s are 4 6s are 3 2s are 3 3s are 2 2s are 4, remaining one 2 7s are. So 2.7 into 3, 27 3s are 81. So 8.1. Option B. Option B our answer. Next 13th one. See that 13th one. Triangle ABC is an isosceles triangle. Isosceles triangle means what? 2 sides equal. Okay, see. Triangle ABC. Here angle C is what? 90 degrees. So here I am taking C, A, B. By using Pythagoras theorem, AB square equals to AC square plus BC square. But here he gave isosceles triangle, so AC equals to BC,
AC equals to BC, so AC square plus AC square, 2 times of AC square. So answer option B. Next. Next, 14th one. The diameter of a circle 10 centimeters. It has a chord of length 8 centimeters. Then the distance of the chord from the center is how many centimeters? Okay. See, the diameter of a circle is 10 centimeters. So diameter 10 means what is the radius? Radius is 5. So total 10. This is center. This one radius. Next, it has a chord of length 8 centimeters. I am taking one chord, that is 8 centimeters. Okay. The distance of the chord from the center to chord distance you find out. Okay. We are assuming to one letter, that is this is center O, this is A. Now see, from O to join the end of the chord. What is this one? This is the radius or not? This is the radius. So already we know radius is 5. This both are perpendicular. So this one half. So here one letter assuming C. What is the AC length now? Half of the 8, that is 4. Now this is right angle triangle or not? So OC is the hypotenuse, AC is the one side. So you find out OA. So by using Pythagoras theorem, hypotenuse whole square equals to side square plus side square. Okay. So hypotenuse 5, square means 25. 25 minus 16 equals to OA square. So that is 9. Square root of 9 is what? 3. So OA equals to 3 centimeters. Okay. That's it. Next, 15th one. The curved surface area of the cylinder. Curved surface area of the cylinder 2 pi RH. 2 pi RH equals to 220. So here he gave radius. What is that? Radius 3.5. So you find out the height. H equals to 220. Okay. 7 ones are 7, 0.5. 22 ones are 22, 10s are. So 2 into 0.5 is what? 1. So H equals to 10 centimeters. Okay. Next, 16th one. In a cuboid, if L equals to B equals to H, length, breadth, height equals, so that is a cube. Next, if sin theta plus cos theta equals to root 2, then find the value of theta. Okay, squaring on both sides here, squaring on both sides. So sin theta plus cos theta whole square equals to root 2. Here square root cancel. This is a plus b whole square. So a plus b whole square is what? A square plus b square plus 2ab, 2 sin theta and cos theta equals to 2. So manaki sin square theta plus cos square theta value is what? 1. Okay, 1 plus 2 sin theta cos theta equals to 2. So 2 sin theta cos theta equals to 2 minus 1. 2 minus 1 is what? 1. 1 changes to RHS, that is minus 1. Okay. In intermediate we have the 2 sin theta cos theta formula, that is sin 2 theta. Sin 2 theta equals to 1 means sin 90. So then 2 theta equals to 90. Theta equals to 90 by 2. 90 by 2 means 45. Option C. So మనకి 10th లో ఈ ఫార్ములా లేదు కాబట్టి సో 10th లో మనకి 2 sin theta cos theta ఫార్ములా లేదు. సో 2 sin theta cos theta equals to 1. 2 sin theta cos theta equals to 1. Option 3 you substitute. First you substitute 0. Sin 0 is 0. But here equals to 1 is there. So option A not possible. Next 30 you substitute. Sin 30 value 1 by 2. Cos 30 root 3 by 2. 2 to cancel. This is root 3 by 2. But here RHS is what? 1. So option B also not possible. 45 you substitute. 2 sin 45 1 by root 2. Cos 45 1 by root 2. So 2 into root 2 2.
2 to cancel, then 1 equals to 1. So option C. Option 2 మనం వెళ్దాం, ఫార్ములా తెలియదు కాబట్టి. సో ఇఫ్ యూ నో ఫార్ములా 2 sin theta cos theta sin 2 theta, direct you can solve. If you don't know that formula, option 3 you solve. Next 18th one. If 5 sin A equals to 3, then secant square A minus tan square A. సమ్ సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే వాడు మనకి ఇస్తుంది ఐడెంటిటీ secant square A minus secant square theta minus tan square theta value is what 1. సో ఆప్షన్ సి. మనం సాల్వ్ చేస్తాం sin A equals to 3/5 అని, మనకు అవసరం లేదండి ఎందుకంటే మనకి ఇస్తుంది ఐడెంటిటీ కాబట్టి డైరెక్ట్ secant square A minus tan square A వాల్యూ 1, ఆప్షన్ సి. నెక్స్ట్ 19th one. Arithmetic mean of the number from 11 to 20. సో మనకి 11 to 20 టోటల్ నెంబర్స్ యాడ్ చేసి ఎంత వస్తుందో చెక్ చేసుకుంటే బై 11 to 20 హౌ మెనీ నెంబర్స్, 10 నెంబర్స్. సో బై 10 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. బట్ మనకి యాడింగ్ అనేది లెంతీ ప్రాసెస్ కాబట్టి we know formula sum of n natural numbers. So sum of n natural numbers is what, n into n plus 1 by 2. But here 11 to 20 I am taking 1 to 20 first. So 20 into 20 plus 1 is 21 by 2. 2 ones are 2 tens are. So 1 to 20 total numbers 2 10 వస్తుందండి. మనకి 11 to 20 రావాలి, మనకి 11 to 20. సో 11 to 20 కావాలంటే 1 to 10 మనం రిమూవ్ సపరేట్ చేసేస్తే 1 to 10 నెంబర్స్ మనకి 11 to 20 వస్తుంది. సో 1 to sum of 1 to 10 నెంబర్స్. సో 10 into 10 plus 1 by 2 that is 55. సో మనకి ఓన్లీ 11 to 20 కావాలి కాబట్టి 210 minus 55, 5, 10 minus 5, 5, 155. Arithmetic means sum of all numbers by number of observations. So 15.5. Option A. Next 20. One card is drawn from well-shuffled deck of cards. Find the probability of getting red face cards. సో టోటల్ ఫేస్ కార్డ్స్ మన దగ్గర 12 ఉంటాయండి. బ్లాక్ వచ్చేసి 6, రెడ్ వచ్చేసి 6. ఓకే, సో 6/52. 2 3s are 2 2s are 2 6s are. సో 3/26. ఆప్షన్ సి. ఆప్షన్ సి. సో మనం అన్ని డిస్ట్రిక్ట్ పేపర్స్ అనేవి చెక్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.